హోల్సేల్ ద్రవ్యోల్బణం ఒక్క నెలలోనే 5% పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంధన ధరలు భారీగా పెరగడం ఎందుకు గల ప్రధాన కారణమా, లేక పొదుపు చర్యలు పాటిస్తేనే మళ్ళీ కంట్రోల్లోకి వస్తుందా? ఇండియాలో హోల్సేల్ ద్రవ్యోల్బణం అమాంతం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ షాకింగ్ నిజాన్ని చెబుతున్నాయి. మార్చిలో 3.88% ఉంటే ఏప్రిల్ నెలలో ఏకంగా 8.3% చేరింది. ఒక్క నెలలోనే 5% పెరిగింది. అంటే వ్యవస్థ పూర్తిగా గాడి తప్పి డేంజర్ లెవెల్ కి చేరింది. ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన దీన్ని సెట్ చేసేందుకు కొన్ని రూల్స్ పెట్టుకోకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం ఖాయం. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందంటే మన ఇల్లు కూడా పతనమైనట్టే. ఇంధన ధరలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ హోల్సేల్ రేట్ల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడబోతోంది. ఇక ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 24.71% చేరుకుంది. మార్చి నెలలో ఇది కేవలం 1.05%గానే ఉంది. ఒక్క నెలలోనే ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. పెట్రోల్ ద్రవ్యోల్బణం 32.40%గా, హైస్పీడ్ డీజిల్ ద్రవ్యోల్బణం 25.19%గా నమోదయ్యాయి. ఈ నెల 10న తెలంగాణ టూర్లో హైదరాబాద్ వేదికగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేశారు. పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ పొదుపు చర్యలను వ్యక్తులుగా మనం, వ్యవస్థగా దేశం పాటిస్తేనే మన ఆర్థిక పరిస్థితి కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే మరిన్ని కష్టాలు తప్పవు.